హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూరత్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఎవ్రీథింగ్ దీంట్లో కవర్ అవుతుంది. సో వన్ ఆఫ్ అవర్ వీవర్ కంపల్సరీ ఈ స్టాక్స్ గురించి నాకు ఎనాలిసిస్ కావాలి అని మెన్షన్ చేయడం జరిగింది. సో దానికోసం నేను మ్యాక్సిమం ఎనాలిసిస్ అంతా కలెక్ట్ చేశాను. సో కంపల్సరీ మీకు ప్రజెక్ట్ చేస్తాను. అలాగే ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే సో ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేసుంటే మనం ఏ విధంగా యాక్ట్ చేయాలనేది ఇలాంటి స్టాక్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు సో పాపులారిటీ అండ్ బయట అయితే దీని గురించి తెలవడం ఇలాంటివన్నీ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఈ విషయాల్లో టాప్ మోస్ట్ విషయం ఏంటంటే దీని పాపులర్ ఎంత ఉంది, సో అలాగే దీని హోల్డింగ్ ఎంత ఉంది, అలాగే ప్రమోటర్ దీంట్లో హోల్డింగ్ కంటిన్యూ చేస్తున్నారా లేదా, సేమ్ టైం సో దీని డిమాండ్ ఈ పర్టికులర్ స్టాక్ మీద సో బయట డిమాండ్ ఎలా ఉంది అనేది మనం క్లియర్ కట్గా చూడాలి. అలాగే ప్రోడక్ట్ డిమాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. సో ఈ సూరత్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్ గురించి కొన్ని బ్రీఫ్ విషయాలు కంపల్సరీ తెలుసుకుందాం. సో మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని మీకు కంపల్సరీ వీడియోస్ నేను కంపల్సరీ చేయగలను. సో నా వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వగలను. సో దాంట్లో మీరు ఏదైనా పింక్ చేయగలిగితే సో ఆ స్టాక్స్ గురించి పర్టిక్యులర్ అండ్ వెరీ క్లియర్ ఇండికేషన్ మీకు ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేయగలను. సో ఈ స్టాక్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఇది రింగ్ స్పిన్నింగ్ కంపెనీ అండి. సో టెక్స్టైల్ కంపెనీ. సో హైవా అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే జపాన్ మేక్ డ్రా ఫ్రేమ్ అండ్ రీల్ స్విట్జర్లాండ్ అండ్ ఆటో లెవెల్ డ్రా ఫ్రేమ్ అండ్ రింగ్ ఫ్రేమ్ ఫ్రమ్ హోవై జపాన్ అండ్ LMW అండ్ వెండింగ్ ఆటో కార్నర్ మిషన్ ఫ్రమ్ ముతరాయ్ జపాన్ and company is well equipped to meet the requirements high quality aim from high speed preparation missions and high speed automatic looms. సో దీంట్లో మెయిన్ ప్రొడక్ట్స్ వచ్చేసి సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దీంట్లో 100% పాలిస్టర్ స్పూన్ లీమ్ ఉంది. అలాగే 100% వైకోర్సి స్పూన్ లీమ్ కూడా వీళ్ళు ప్రోడక్ట్ చేస్తున్నారు. అలాగే బ్లైండెడ్ స్పూన్ వీమ్ కూడా వీళ్ళు PFI దాకా చేస్తున్నారు అన్నమాట. ఇది మెయిన్ ప్రోడక్ట్ ఇది. సో ఇది ఒక అనాలిసిస్. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన స్మాల్ న్యూస్ అండి. సో ఈ ప్రోడక్ట్ గురించి సో రీసెంట్గా అందరూ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల సో అందరూ వాళ్ళ మెయిన్ ఏరియాకి వెళ్ళిపోవడం జరిగింది. సో తిరిగి వాళ్ళందరూ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే సూరత్ అనేది ద మెయిన్ ఏరియా అండి ఇలాగ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి. సో వాళ్ళందరూ రిటర్న్ రావడం అనేది ఇక్కడ చూడొచ్చు. సో దీని ప్రకారంగా చూస్తే మైగ్రేట్ వర్కర్స్ రిటర్న్ టు టెక్స్టైల్ ఎక్స్పోర్టింగ్ హబ్స్ యాజ్ కోవిడ్ కేసెస్ డిక్లైన్. సో ఏ న్యూ COVID-19 infections in this country decline. Migrant workers have started returning in droves to textile exporting hubs in Tamil Nadu and Uttar Pradesh, bring cheer to industry, which is seeing a 25 to 30% increase in export orders from previous year. Appearing exports and said that the export order position to reach the pre-pandemic level by the third of quarter 2022. సో ఏ స్టాక్స్ గురించి ఇలాంటి న్యూస్లు పాజిటివ్గా చెప్పొచ్చు. సో అందుకోసం ర్యాలీ కూడా అందుకనే ఉండొచ్చు దీంట్లో. సో అలాగే చూస్తే మీరు ఈ పాండమిక్ తర్వాత ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎలాగ వర్క్ చేసాయి. సో సూరత్ వైల్ ది సెకండ్ వేవ్ disputed the economic of Surat, but diamond sector has witnessed to turn around with the export reaching the pre-COVID level. On the other hand, the textile sector is still reeling the under. సో దీంట్లో మనం క్లియర్గా చూడొచ్చు చాలా స్లోగా అనేది స్లగిష్గా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈ స్లగిష్ అనేది మనకి దీంట్లో మెయిన్ ప్యాటర్న్గా చెప్పుకోవచ్చు. సో ఈ స్లగిష్గా లైట్గా
స్మూత్గా ఈ ఆర్డర్స్ అనేది బుక్ ఆర్డర్స్ అనేది ఇది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో 2 ఏరియాస్ అండి, ఒకటేమో తమిళనాడు అండ్ సెకండ్ వన్ వచ్చేసి సూరత్లో, గుజరాత్ సూరత్లో కూడా దీని మీద మంచి డిమాండ్ అనేది ఉంది. సో దీని ఫండమెంటల్ అనాలిసిస్ ఒక్కొక్కటి చూద్దాం. సో మార్కెట్ క్యాప్ వచ్చి 274 అండ్ వెరీ స్మాల్ క్యాప్ అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 12.3 అండ్ లో 2.03 అండ్ హై 12.3 అండ్ పీ రేషియో 18.9 అండ్ బుక్ వాల్యూ 6 రూపీస్ అండ్ అబోవ్ ట్రేడింగ్ అవుతుంది. సో డివిడెండ్ ఈల్డ్ లేదు. సో ROCE 13.4, ROE ద వెరీ గుడ్ అండ్ బుక్ వాల్యూ 1 రూపీ, ఫేస్ వాల్యూ 1 రూపీ. ఇది మీరు చూసినట్టయితే ఈ ఏరియాని చాలాసార్లు సస్టైనబుల్ లెవెల్ కింద తీసుకుంది. సో ఇది బాగా లాంగ్ టర్మ్ చార్ట్ చూపిస్తున్నాము ఎందుకంటే ఈజీగా అనాలిసిస్ గురించి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 12 దగ్గర బ్రేక్ చేసి తర్వాత డౌన్ లెవెల్కి రావడం జరిగింది. సో అలాగే ఇంకొకసారి దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ తిరిగి డౌన్ రావడం జరిగింది. సో అలాగే ఇంకొకసారి ట్రై చేసి బ్రేక్ చేయడం జరిగింది. సో ఇదే లెవెల్ ఇక్కడ కూడా సస్టైన్ చేస్తూ సేమ్ ప్యాటర్న్లో సేమ్ ఏరియాలో ఆగింది. సో ఇక్కడ కూడా సేమ్ ఏరియాలో ఆడింది. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఏరియా దగ్గరికే మనకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఏరియా అనేది చాలా కీ ఏరియా, ఇప్పుడు నియర్ బై కీ ఏరియా ఉంది. సో రేపు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రేపు కనుక దీంట్లో అప్పర్ సర్క్యూట్ చూసినట్టయితే సో స్లైడీ చేంజెస్ అనేది దీంట్లో చూడొచ్చు మీరు. సో స్లైడీ చేంజెస్ అంటే మనకి అబోవ్ 13.8 కన్నా పైన సస్టైన్ చేయగలిగితే ఓన్లీ మనం ఈ స్టాక్స్ గురించి నెక్స్ట్ లెవెల్ మాట్లాడుకోవచ్చు. సో ఇది మనకి బేసిక్ లెవెల్ 13.8 అనేది. సో ఈ లెవెల్ దాటగలిగితేనే మనం దీని గురించి మరిన్ని విషయాలు ఈజీగా తెలుసుకోవచ్చు, ఇంకా ఫండమెంటల్ లెవెల్ ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు అనమాట. సో అలాగే దీని పీ రేషియో ఇంక్రీజ్ చూస్తే సో కరెక్ట్ లెవెల్ దగ్గర ఆగిపోయింది. ఇదే ఇక్కడ కూడా సేమ్ బ్రేక్లో ఆగింది. సో ఈ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ని చూస్తున్నాం ఇక్కడ. సో ఈ రేషియో దగ్గరికి వచ్చేసి మళ్ళీ తిరిగి రివర్స్ చేస్తోంది ప్రతిసారి. అలాగే సేల్స్ మార్జిన్లో అన్ని నామినల్ గ్రోతే కనబడుతున్నాయి. సో ఎక్స్ట్రా గ్రోత్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో అలా ఫ్లెక్చుయేషన్ అనేది క్లియర్ కట్ ఫ్లెక్చుయేషన్స్ అనేది కనబడుతున్నాయి దీంట్లో. వీ షేప్ రికవరీస్ అన్ని వీ షేప్ రికవరీస్ ఉన్నాయి. సో ఈ బేసిక్ లైన్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఒక 1 వీక్లో దీని యొక్క క్లియర్ కట్ పిక్చర్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఆల్ 13 అబోవ్ రీచ్ అవ్వడానికి ఒక 1 వీక్ టైం పట్టచ్చు. సో ఈ 1 వీక్ తర్వాత మనం దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో అలాగే కంపెనీ is almost all debt free company has delivered good profit growth that 19.39 cargo last 5 years and the minus points వచ్చేసి to the company has reporting the profits but not paying dividend అండ్ అలాగే చూస్తే కంపెనీ డివిడెండ్స్ ఇవ్వడం జరగట్లేదు. అలాగే కంపెనీ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. సో ఎర్నింగ్ ఇంక్లూడింగ్ అనదర్ ఇన్కమ్ అనేది చాలా డిఫరెంట్గా కనబడుతుంది అన్నమాట. సో దీని కంపారిజన్ 1 by 1 లాస్ట్ క్వార్టర్స్ తోటి కంపేర్ చేస్తే గ్రోత్ అనేది చాలా క్లియర్ కట్ కనబడుతుంది. సో ఈజీ గ్రోత్ కనబడుతుంది, చాలా స్లో అండ్ స్టడీగా వెళ్తుంది ఇది స్టాక్. ఇది వెరీ స్లో అండ్ స్టడీ. అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ అనేది చాలా స్లోగా ఇంక్రీజ్ అవ్వడం ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సో సేల్స్ గ్రోత్ డౌన్ అయింది ఇది మార్చ్కి. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా డౌన్ అయ్యాయి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అలాగే ఇన్కమ్ సేమ్ ఉంది, ప్యాట్ ఉంది. సో నో ట్యాక్స్ లేదు, ఇంట్రెస్ట్ ఏం పేం చేయట్లేదు. డిప్రిసియేషన్ నిల్ ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ మాత్రం తగ్గాయి. సో ఇక్కడ రెవెన్యూ కూడా, సో సేల్స్ కూడా తగ్గడం అనేది క్లియర్ కట్గా చూడొచ్చు. వన్స్ సేల్స్ ఇంక్రీజ్ అయితే మాత్రం నెక్స్ట్ క్వార్టర్ అంటే జూన్ క్వార్టర్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఇది మంచి రిజల్ట్ ఇవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ అంటే జూన్ క్వార్టర్లో వచ్చే రిజల్ట్ని చూసి మనం మనీని ఈ స్టాక్స్ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పెక్టేషన్ మాత్రం వెల్ అండ్ గుడ్. సో దీంట్లో ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయి. సో దీంట్లో వచ్చే మైనస్ పాయింట్ ఒకటే ఉంది. దీంట్లో క్యాష్ పే అనేది మైనస్ నెగిటివ్ నడుస్తుంది.
-13 ఉంది. సో ఈ గ్రోత్ అవ్వాలంటే మినిమం ఒక 2 క్వార్టర్స్ ఎప్పుడైనా పడుతుంది ఏ స్టాక్స్కైనా. మినిమం 2 క్వార్టర్స్లో అది రికవర్ చేసుకోగలదు. సో అలాగే డెటాస్ చూస్తే ఓన్లీ 5 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ కంపెనీ ఉంది. సో ప్రమోటర్స్ దీంట్లో 74.98 కన్సిస్టెంట్లీ కంటిన్యూ చేస్తున్నారు. సో పబ్లిక్లో కూడా 25.02 ఉంది. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఫర్దర్ డ్యూరబిలిటీ ఈస్ లుకింగ్ గుడ్ అండ్ వాల్యుయేషన్ లుకింగ్ గుడ్ అండ్ మొమెంటమ్ ఈజ్ లుకింగ్ గుడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో దీంట్లో పీర్ కంపారిజన్కి వచ్చేసి సో ట్రెండ్స్, విటిఎల్, అలోక్ ఇండస్ట్రీస్ అండ్ వెల్స్పూన్. సో వెల్స్పూన్ తెలుసు, అంతా చాలా మంచి స్టాక్ ఉంది వెల్స్పూన్ కూడా. అలాగే కేపీ మిల్స్ కూడా చాలా గుడ్ స్టాక్. సో దీంతో కాంపిటీషన్తో ఇది గ్రోత్ అనేది చూపిస్తుంది. సో ఈ గ్రోత్లో చూస్తుంటే సో మీడియంగానే ఉంది ఈ టెక్స్టైల్ కంపెనీ. సో అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా చాలా గ్రోత్ అనేది వెరీ నామినల్ గ్రోత్గా కనబడుతుంది ఇక్కడ. సో ఆపరేటింగ్ రెవెన్యూ మాత్రం సో వెరీ లెస్ ఫర్ దిస్. సో ఇది మాత్రం చాలా లెస్ పాయింట్ ఉంది. సో మైనస్లో ఉంది. సో ఎనాలిసిస్ వాళ్ళు చెప్పడాన్ని బట్టి ఈ టెక్స్టైల్ రికవరీ అవ్వాలి అంటే ఈ కంపెనీ మినిమం 2 to 3 quarters ఈ నెట్ ప్రాఫిట్లో ఇంక్రిమెంట్ కనబడుతుందన్నమాట. సో ఓవరాల్గా సో గుడ్ కంపెనీ. అబౌట్ 380 కంపెనీస్లో టాప్ 20 కింద చెప్పుకోవచ్చు ఈ కంపెనీని. అలాగే లాస్ట్ ఇయర్ ప్రైస్ చేంజెస్లో మాత్రం మంచి గ్రోతే చూపించింది. సో ఫండమెంటల్ లెవెల్స్ ఆల్రెడీ రిజల్ట్స్ పరంగా చూస్తే సో ఓవరాల్ గుడ్ అనమాట. కంపెనీ అయితే ఓకే ఉంది. సో కానీ ఇక్కడ మాత్రం ఫైనాన్షియల్ స్ట్రెంత్ మాత్రం వీక్గా కనబడుతుంది. ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఇంక్రిమెంట్ కనపడాలి దీంట్లో. సో దీంట్లో డెలివరీ పర్సంటేజెస్ చూస్తే డే వైజ్ పర్సంటేజ్ చూస్తే 63% ఉంది. అలాగే 1.5 million వెరీ లో. సో లో యావరేజ్ అనేది లో దీంట్లో అట్రాక్టివ్గా ఉన్నారు. సో అలాగే చూస్తే వీక్లీ 66% రిటర్న్ ఇచ్చింది. సో 1 month 72%, 6 monthsలో 74% రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ క్రాస్ ఓవర్. సో ఆల్రెడీ ఇవన్నీ క్రాస్ చేసి అబోవ్ ట్రేడింగ్ అవుతుందన్నమాట. సో 1 year వెరీ గుడ్ అండ్ 1 weekలో మంచి రిటర్న్ ఇచ్చింది. సో 1 monthలో మంచి రిటర్న్ ఇచ్చింది. 3 monthsలో మంచి రిటర్న్ ఇచ్చింది. సో 6 months గుడ్ అండ్ ఓవరాల్ 1 yearలో 300+ ఇది రిటర్న్ ఇవ్వడం జరిగింది. చాలా స్టాక్లో 1500% కూడా మనం రిటర్న్ ఇవ్వడం చూసాం. సో అలాగే దీంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకుని బాగానే ఇన్వెస్ట్ చేశారు. సో యూ కంటిన్యూ హోల్డ్ దిస్. సో దీంట్లో ఎటువంటి టెన్షన్ లేని పార్టీ కంపెనీ ఇది. సో ఇది కంటిన్యూ హోల్డింగ్ చేయొచ్చు. ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఫండమెంటల్ రూల్ తెలుసు కదా, 2% నుంచి అప్ టు 5% వరకు మాత్రమే మీ పోర్ట్ఫోలియోని ఉంచుకోవాలి. దీనికన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే సో ఇట్ బికేమ్ సమ్ ప్యానిక్ సిచ్యువేషన్. మీకు ఒక టైంలో డౌన్ అవుతుంటే ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో అందుకోసం 2% టు బెటర్ 5%, అప్ టు 5% మీరు హోల్డ్ చేయొచ్చు ఇలాంటి స్టాక్స్లో. సో మీరు ఏదైనా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు మల్టిపుల్ సెక్టార్ని ఎంచుకుని దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే ఒక సెక్టార్లో లాస్ ఉన్నా నెక్స్ట్ సెక్టార్ మీకు కవర్ చేస్తుంది. సో అలాగే టెలికామ్ అండ్ మీరు చెప్పినట్టు టెక్స్టైల్ అండ్ అదర్ సెక్టార్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న టోటల్ ఫండ్ని ఆఫ్ చేసి ఆ ఆఫ్లోనే మీరు మల్టిపుల్ సెక్టార్స్ని ఎంచుకుని దాంట్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఆటోమొబైల్ చూస్తుంటుంది, టాటా మోటార్స్ అని ఇలా ఇన్వెస్ట్ చేస్తూ మీరు ఆఫ్ క్యాపిటల్ని సేవ్ చేసుకోవాలి. సో ఆఫ్ క్యాపిటల్తోనే పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవాలి విత్ డిఫరెంట్ సెలెక్టివ్ స్టాక్స్లో విత్ సెలెక్టివ్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయడం కంపల్సరీ మీ పోర్ట్ఫోలియోకి చాలా మంచిది. సో ఈ ఓవరాల్ సూరత్ టెక్స్టైల్ మిల్ గురించి నా ఓవరాల్ వ్యూ ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and do subscribe our channel to get more updates. Have a nice day. Good night.